హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో వాట్ ఆర్ ద సిస్టమ్ మోడల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, సిస్టమ్ మోడల్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మొత్తం మనకి 5 సిస్టమ్ మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 మోడల్స్ ఆర్ ప్రెసెంట్. ఆ 5 మోడల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మినీ కంప్యూటింగ్ మోడల్, సెకండ్ వన్ వర్క్ స్టేషన్ మోడల్, థర్డ్ వన్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, అండ్ ఫోర్త్ వన్ ప్రాసెస్ పూల్ మోడల్, అండ్ లాస్ట్ వన్ హైబ్రిడ్ మోడల్. ఓకే, ఈ 5 మోడల్స్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్లో ఉన్నాయి. ఈ మోడల్స్ అనేవి ఒక్కొక్క దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే మినీ కంప్యూటింగ్ మోడల్. మినీ కంప్యూటింగ్ మోడల్ అంటే ఏంటంటే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూడండి, దాన్ని బట్టి నీకు మ్యాటర్ అనేది మీకు అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మల్టిపుల్ కంప్యూటర్స్ కనుక కనెక్ట్ అయ్యి రిసోర్సెస్ని షేర్ చేసుకుంటే దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. అవునా, డిస్ట్రిబ్యూట్ షేరింగ్ ద రిసోర్సెస్ అమాంగ్ ది కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని మనం డెఫినేషన్లో కూడా చెప్పుకున్నాం. అవునా, ఇక్కడ ఏంటంటే మినీ కంప్యూటర్ మోడల్. మినీ కంప్యూటర్ మోడల్ అంటే మినీ కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేషన్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక చూడండి, కమ్యూనికేషన్ నెట్వర్క్ సచ్ యాజ్ ల్యాన్తో మినీ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయినాయి. అవునా, సో ఇలా కనెక్ట్ అయ్యి ఈ మినీ కంప్యూటర్లో కొన్ని యూజర్స్ ఆర్ టెర్మినల్స్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారు, మినీ కంప్యూటర్తో కనెక్ట్ అవుతారు అన్నమాట. ఇలా యూజర్స్ మినీ కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి రిసోర్సెస్ని కనుక షేర్ చేసుకుంటే దాన్ని మినీ కంప్యూటర్ మోడల్ అంటారు. సో చూడండి, ఫస్ట్ పాయింట్, ఇన్ మినీ కంప్యూటర్ మోడల్ ఏ ఫ్యూ మినీ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. అవునా, మినీ కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేషన్ నెట్వర్క్తో కనెక్ట్ అయినాయా. అండ్ సెకండ్ చూడండి, ఈచ్ మినీ కంప్యూటర్ కన్సిస్ట్ ఆఫ్ టెర్మినల్స్ ఆర్ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ కంప్యూటర్. ఈ మినీ కంప్యూటర్లో మనకి యూజర్స్ లేదంటే టెర్మినల్స్ వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారా. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, the main purpose of mini computer model is sharing the resources from one computer to another computer like database. ఇందాకే చెప్పానా, సో ఆ మినీ కంప్యూటర్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంట, షేరింగ్ ద రిసోర్సెస్ అమాంగ్ దీస్ కంప్యూటర్స్. మెయిన్ పర్పస్ ఏంటంటే, మినీ కంప్యూటర్ మోడల్లో మినీ కంప్యూటర్స్ అనేవి కూడా కమ్యూనికేట్ అయ్యి రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, యూజింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వీ కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ లైక్ రిమోట్ యాక్సెస్. ఓకే, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మనం ఒక కంప్యూటర్ నుంచి అనదర్ కంప్యూటర్కి రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకుంటాయి కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా రిమోట్ యాక్సెస్ నుంచి మనం ఈ రిసోర్సెస్ అనేవి మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ఇది మినీ కంప్యూటర్ మోడల్. ఓకే, అండ్ సెకండ్ మోడల్ ఏంటి, వర్క్ స్టేషన్ మోడల్. సో వర్క్ స్టేషన్ మోడల్ అంటే ఏంటో చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, దాన్ని బట్టి మనం మ్యాటర్ రాయొచ్చు. చూడండి, ఇక్కడ వర్క్ స్టేషన్ అంటే ఇది కూడా ఒక కంప్యూటర్ ఫ్రెండ్స్. వర్క్ స్టేషన్ అంటే మనకి మన నార్మల్ కంప్యూటర్స్ని ఏమంటారంటే వర్క్ స్టేషన్ అంటారు, అంటే పీసీస్ని. దానికి ఓన్ హార్డ్ డిస్క్ ఉన్నదాన్ని వర్క్ స్టేషన్ అంటారు. ఓకే, సో ఈ వర్క్ స్టేషన్ మోడల్లో ఏమవుతుందంటే, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వర్క్ స్టేషన్స్ అనేవి కమ్యూనికేట్ అవుతే దాన్ని వర్క్ స్టేషన్ మోడల్ అంటారు. కమ్యూనికేట్ అయ్యి రిసోర్సెస్ని షేర్ చేసుకుంటే దాన్ని వర్క్ స్టేషన్ మోడల్ అంటారు. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇన్ వర్క్ స్టేషన్ మోడల్ ఆల్ వర్క్ స్టేషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ సచ్ యాజ్ ల్యాన్. అవునా, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా అన్ని వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయినాయి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ చూడండి, ఇన్ వర్క్ స్టేషన్ మోడల్ ఈజ్ యూజ్డ్ హై అండ్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. ఈ వర్క్ స్టేషన్ మోడల్ అనేవి దీని యొక్క పర్పస్ ఏంటంటే, ఇక్కడ మనకి హై అండ్ మైక్రో కంప్యూటర్స్ అనేవి ఉంటాయంట. అవి ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే, టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం. మనకి టెక్నికల్గా లేదంటే సైంటిఫిక్ అప్లికేషన్స్ కావాలి అంటే మనకి ఈ వర్క్ స్టేషన్ మోడల్ని యూజ్ చేసుకొని మనం రిసోర్సెస్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈచ్ వర్క్ స్టేషన్ కెన్ కంటైన్ ఇట్స్ ఓన్ డిస్క్ లైక్ హార్డ్ డిస్క్, ర్యామ్ ఎట్సెట్రా. ప్రతి వర్క్ స్టేషన్కి కూడా ఓన్ డిస్క్ ఉంటుంది, అంటే మన కంప్యూటర్ లాగా
మెమొరీ అనేది కంప్యూటర్కి ఉంటుంది కదా, ఓన్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అలా అనమాట. ఓకే, ప్రతి వర్క్ స్టేషన్కి కూడా హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. అట్ ఏ టైమ్ ఓన్లీ 1 person ఈజ్ యూజ్డ్. ఒక్క టైంలోనే ఒక్క పర్సన్ మాత్రమే యూజ్ చేయగలడు. అవునా, మన కంప్యూటర్ని ఒకే టైంలో 4 or 5 members ఒకే కంప్యూటర్ని యూజ్ చేయగలరా? లేదు కదా. సో ఎట్ ఏ టైమ్ 1 person కెన్ యూజ్ ఇట్ దట్ వర్క్ స్టేషన్ computer. Okay, in workstation we can use high-end network because sharing and distributed information very speedily. The network is low, then we cannot share the information. అంటే ఏంటంటే వర్క్ స్టేషన్ మోడల్ని యూజ్ చేసుకొని మనం రిసోర్సెస్ని షేర్ చేసుకునేటప్పుడు హై అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అంటే స్పీడ్ నెట్వర్కే ఉండాలన్నమాట. స్లో నెట్వర్క్ ఉంటే షేరింగ్ అనేది జరగదన్నమాట. సో ఈ వర్క్ స్టేషన్ మోడల్ అంటే ఫైనల్గా ఏం చెప్పాడు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ అయ్యి రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. ఎట్ ఏ టైం ఒక్క పర్సన్ మాత్రమే వర్క్ స్టేషన్తో కమ్యూనికేట్ అవుతారు. ఒక్క కంప్యూటర్తోనే ఒక్క పర్సనే యాక్సెస్ చేసుకోగలడు. ఓకే, అది కూడా హై అండ్ నెట్వర్క్, హై అండ్ ఇంటర్నెట్ ఉండాలి. అప్పుడు మాత్రమే షేరింగ్ అనేది జరుగుతుంది. దీన్ని వర్క్ స్టేషన్ మోడల్ అంటారు. ఓకే, అండ్ థర్డ్ మోడల్ ఏంటంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటే చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. ఇక్కడ ఏంటి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వర్క్ స్టేషన్స్ అలానే మినీ కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయి. అవునా, ఇక్కడ ఏమేమి కనెక్ట్ అయినాయి, వర్క్ స్టేషన్స్ అండ్ మినీ కంప్యూటర్స్ అలానే వర్క్ స్టేషన్స్ ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్తో కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిసోర్స్ అనేవి షేరింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే వర్క్ స్టేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, దీనికి ఓన్ హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది అనుకున్నాం. అవునా, బట్ మినీ కంప్యూటర్కి ఏంటంటే ఓన్ హార్డ్ డిస్క్ అనేది ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. In workstation server model consists of workstations and mini computers are connected with a communication network. ఓకేనా, కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఏం కనెక్ట్ అయినాయి, మినీ కంప్యూటర్స్ అలానే వర్క్ స్టేషన్స్ కనెక్ట్ అయినాయి. ఓకే, సెకండ్ పాయింట్, దిస్ మోడల్ ఈజ్ యూజ్డ్ టు షేర్ ద రిసోర్సెస్ అండ్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. ఈ మోడల్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే రిసోర్సెస్ని మనం షేర్ చేసుకోవచ్చు, అలానే స్టోర్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. స్టోర్ ది ఇన్ఫర్మేషన్, డేటాని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ థర్డ్ పాయింట్, ఇన్ దిస్ మోడల్ ద వర్క్ స్టేషన్ కెన్ కంటైన్ ఇట్స్ ఓన్ డిస్క్. ఇఫ్ ఎనీ వర్క్ స్టేషన్ కెన్ నాట్ కంటైన్ ఇట్స్ ఓన్ డిస్క్ దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మినీ కంప్యూటర్స్. అంటే ఏంటి అంటే వర్క్ స్టేషన్ అంటే ఇట్ కంటైన్ ఓన్ డిస్క్. అవునా, వర్క్ స్టేషన్ అంటే లైక్ పీసీ అనమాట. సో పీసీకి ఓన్ డిస్క్ ఉంటుంది. ఒకవేళ లేదు అంటే వర్క్ స్టేషన్కి ఓన్ డిస్క్ అనేది లేకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే మినీ కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి దాంట్లో హార్డ్ డిస్క్లో మనం ఏం చేస్తాం, స్టోర్ చేసుకుంటాం. సో ఆ మినీ కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి మినీ కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకునేది అనమాట. సో చూడండి, ఇఫ్ వర్క్ స్టేషన్ కెన్ కంటైన్ ఇట్స్ ఓన్ డిస్క్ దాన్ ఇట్ ఈస్ డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్కి డిస్క్ కనుక ఉంటే, ఓన్ డిస్క్ కనుక ఉంటే దాన్ని డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్ అంటారు. ఇఫ్ వర్క్ స్టేషన్ కెన్ నాట్ కంటైన్ ఇట్స్ ఓన్ డిస్క్ దాన్ ఇట్ ఈస్ డిస్క్ లెస్ వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్కి డిస్క్ లేకపోతే దాన్ని డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్, ఇఫ్ in a disk full workstation can store the data on its own disk. Disk full workstation లో ఏమవుతుంది, డేటాని ఓన్ డిస్క్ తన ఓన్ డిస్క్లో స్టోర్ చేసుకునిద్ది. బట్ డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ కెన్ స్టోర్ ది డేటా బై యూజింగ్ మినీ కంప్యూటర్స్. బట్ డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ ఏం చేస్తుందంటే స్టోర్ ది డేటాని స్టోర్ చేసుకునిద్ది. ఎలాగూ అంటే మినీ కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇన్ దీస్ మినీ కంప్యూటర్స్ దే స్టోర్ ది డేటా ఆన్ ఇట్. మినీ కంప్యూటర్ ఏం చేస్తుందంట, డేటాని స్టోర్ చేసుకుంటుంది.
ఓకే. అండ్ అదర్ మినీ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ లైక్ ప్రింట్, డేటాబేస్ ఎక్సెట్రా. సో ఇలా జరుగుతుంది అనమాట. వర్క్ స్టేషన్ అనేది ఓన్ డిస్క్ కలిగి ఉంటుంది. ఓన్ డిస్క్ ఉంటే దాని యొక్క డేటాని అది స్టోర్ చేసుకుంటుంది. లేదు ఓన్ డిస్క్ లేదు, డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ అయితే మినీ కంప్యూటర్స్ని కనెక్ట్ అయ్యి డేటాని స్టోర్ చేసుకుంటుంది. మిగతా మినీ కంప్యూటర్స్ అన్నీ ఏం చేస్తాయంటే డేటాబేస్ ప్రింట్ చేయటం, డేటాబేస్ స్టోర్ చేసుకోవడం, ఇలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అలా జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ డిస్క్ థర్డ్ మోడల్ ఫర్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. ఓకే. అండ్ ఫోర్త్ మోడల్ ఏంటంటే ప్రాసెస్ అండ్ పూల్ మోడల్. ప్రాసెస్ అండ్ పూల్ మోడల్ అంటే చూడండి ఇక్కడ, ఇన్ దిస్ process and pool model can contains terminals or users, run servers and file servers. These are connected with a communication network. ఈ ప్రాసెస్ అండ్ పూల్ మోడల్లో ఏం జరుగుతుందంట, టెర్మినల్స్ అంటే యూజర్స్, రన్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినీ కంప్యూటర్. ఓకే. ఫైల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్ స్టేషన్. ఓకే. వర్క్ స్టేషన్ కంప్యూటర్స్. దీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా యూజర్స్, మినీ కంప్యూటరు, వర్క్ స్టేషన్ కంప్యూటర్ మూడు కూడా కనెక్ట్ అవుతాయి అంట. చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే టెర్మినల్స్ అంటే యూజర్స్, ఇక్కడ రన్ సర్వర్, ఓకే, మినీ కంప్యూటరు అలానే వర్క్ స్టేషన్ కంప్యూటర్ కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి కమ్యూనికేషన్ నెట్వర్క్తో. ఓకే. తర్వాత ఇన్ ప్రాసెస్ అండ్ పూల్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్ అండ్ మినీ కంప్యూటర్స్ కనెక్టెడ్ విత్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. రన్ సర్వర్, ఫైల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినీ కంప్యూటర్ అండ్ వర్క్ స్టేషన్ మోడల్. వర్క్ స్టేషన్ కంప్యూటర్ అన్న మైక్రో కంప్యూటర్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత దిస్ మోడల్ ఈజ్ యూజ్డ్ టు షేర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ఏ షార్ట్ టైం అండ్ పవర్ కన్సంప్షన్ ఈజ్ లో. ఈ ప్రాసెస్ అండ్ పూల్ మోడల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని షార్ట్ టైంలో షేర్ చేస్తుంది అనమాట. ఓకే. షేర్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ఏ షార్ట్ టైం అండ్ పవర్ కన్సంప్షన్ ఈజ్ లో. పవర్ కన్సంప్షన్లో కూడా లోగా ఉంటుంది. డేటా అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఎంత పెద్ద డేటా అయినా కూడా షార్ట్ టైంలో అది షేర్ చేసుకునిద్ది అనమాట. ఓకే. అండ్ బై యూజింగ్ రన్ సర్వర్ వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ది డేటా. అలానే రన్ సర్వర్ని యూజ్ చేసుకొని మనం డేటాని షేర్ చేసుకుంటాం. ఓకేనా. దీన్ని ప్రాసెస్ పూల్ మోడల్ అంటారు. ఓకే. ప్రాసెస్ పూల్ మోడల్ ఏం జరుగుతుంది, యూజర్స్, రన్ సర్వర్, ఫైల్ సర్వర్ అందరూ కూడా కనెక్ట్ అవుతారు కమ్యూనికేషన్ నెట్వర్క్తో. తర్వాత దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కూడా షార్ట్ టైంలో పవర్ కన్సంప్షన్ లోలో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది, అలానే షేర్ అవుతుంది. ఇది ప్రాసెస్ అండ్ పూల్ మోడల్. ఓకే. అండ్ లాస్ట్ మోడల్ ఆఫ్ సిస్టమ్ మోడల్స్ ఈజ్ హైబ్రిడ్ మోడల్. దిస్ ఈజ్ ద లాస్ట్ మోడల్. ఓకే. ఈ హైబ్రిడ్ మోడల్ అంటే చూడండి, ఇన్ హైబ్రిడ్ మోడల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అండ్ ప్రాసెస్ పూల్ మోడల్. ఓకే. ప్రాసెస్ పూల్ మోడల్ అలానే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ రెండు కాంబినేషనే ఈ హైబ్రిడ్ మోడల్ అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇది ఈ మోడల్ అనేది డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో ఉన్న కాన్సెప్ట్ అలానే ప్రాసెస్ అండ్ పూల్ మోడల్లో ఉన్న కాన్సెప్ట్ రెండు కూడా ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ మోడల్స్ అనేవి. ఓకే. సో సిస్టమ్ మోడల్స్ అనేవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5 మోడల్స్: మినీ కంప్యూటర్, వర్క్ స్టేషన్ మోడల్, వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, ప్రాసెస్ పూల్ మోడల్ అండ్ హైబ్రిడ్ మోడల్. ఓకే. దీంతో మీకు ఈ సిస్టమ్ మోడల్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది.